ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా వారికి కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ అలాగే తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా సినిమా చూసే ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నా పేరు అల్లం భవన్ అండి. ఈ సారథి అనే మూవీకి డైరెక్టర్ నేనే, అలాగే ప్రొడ్యూసర్ కూడా నేనే. కొత్త మాట్లాడడం. ఈ సినిమా మేము చాలా కష్టపడి చేసాం సార్. చాలా బాగా వచ్చింది మూవీ కూడా. అట్లాగే మా మూవీలో హీరో రేవంత్ జిహెచ్, అలాగే సమ్మోహిత్ తూములూరి కుర్రోళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి బాగా చేశారు. అట్లాగే షూట్ టయానికి 6ంటికి షూట్ అంటే 5:30 కల్లా వచ్చి రెడీగా ఉండడం, నాకు చాలా కోఆపరేట్ చేశారు. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. చాలా థ్రిల్లింగ్గాను చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి నాకు సినిమా తీయాలని ఒక అంబిషను, ఈ ప్యాషన్ మీదే నేను వచ్చి సినిమా తీయడం జరిగింది. అలాగే హీరోయిన్ అనిత అని ముంబై అమ్మాయి, పాపం తెలుగు రాదు అమ్మాయికి, కానీ నైటు డైలాగ్ వర్షన్ అంతా ఇచ్చేసే తెల్లారి బాగా ప్రిపేర్ అయిపోయి ఉండేది. చాలా చక్కగా నటించింది అనిత, గుడ్. అలాగే రేవంత్, అట్లాగే మా డైరెక్షన్ టీం కూడా చాలా కోఆపరేట్ చేశారండి. కొత్త అయినా ఫస్ట్ అందరూ అనుకున్నారు ఈ కొత్త డైరెక్టర్ తీస్తే సినిమా రిలీజ్ అయ్యిద్దా అసలు అని అనుకోవడం జరిగింది. నాకు తెలిసింది కూడా ఆ విషయం. ఎట్లాగైనా ఈ సినిమా బాగా అవుట్పుట్ బాగా రావాలి, బాగా తీయాలనే ఉద్దేశంతో అందరినీ మళ్ళీ కోఆర్డినేట్ చేసుకొని చాలా చక్కగా తీసామండి ఈ సినిమా. అట్లాగే మ్యూజిక్, సినిమా హిట్ కావాలంటే మ్యూజిక్ చాలా బాగా రావాలి. మన మూవీలో 5 సాంగ్స్ ఉన్నాయండి. ఈ 5 సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు కిరణ్ కుమార్, వైజాగ్ కుర్రోడు, చిన్న కుర్రోడు, చాలా బాగా ట్యూన్స్ ఇచ్చాడు. అట్లాగే సినిమా పెద్ద హిట్ కావాలంటే డైలాగ్స్ మీద బాగా ఆధారపడి ఉంటుంది. రంజిత్ గంగవరపు అండి, డైలాగ్స్ చాలా బాగా రాశాడు. ఓకే, గుడ్. సినిమా కంటెంట్ ఏంటంటే, సమాజంలో ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ నీతిగా అనేది ఉంటే సమాజం ఎంత బాగుపడుతుందో అదే కంటెంట్ మీద సినిమా తీయడం జరిగింది సార్. చాలా బాగా వచ్చింది. అందరూ ఆదరిస్తారని, సినిమాని విజయవంతం చేస్తారని సెలవు తీసుకున్నాను మనస్ఫూర్తిగా. ఈ మూవీ 5వ తారీఖు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామండి. అంటే ఎల్లుండి ఇంకా డేస్ కూడా ఎక్కువ లేవు, అందుకే మీ అందరి ముందుకే వచ్చాము ఈరోజు మేము. మీరందరూ కూడా మెయిన్ మాకు సపోర్ట్ కావాల్సింది ప్రెస్ అండి. మీరు మా వెనకాల ఉంటే 50 మార్కులు పడే మాకు 100 మార్కులు గ్యారంటీ పడతాయి. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విష్ చేసిన అందరు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి పేరు పేరున అందరికీ నా ధన్యవాదములు. అండ్ సారథి, ఈ మూవీ మేము ఒక 1 year నుంచి ముందు నుంచి కష్టపడుతున్నాము. అండ్ ప్రీ ప్రొడక్షన్ 1.5 year నుంచి కష్టపడుతున్నాము. సో అంటే ఈ మూవీలో అందరం కొత్త వాళ్ళే. మాకు మూవీ ఫీల్డ్ అంటే మూవీ గురించి మాకు తెలియదు, ఇండస్ట్రీ గురించి తెలియదు. మాకు ఒకటే తెలుసు, సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలి. ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన భువన్ కుమార్ అల్లం గారికి, ఆయనకి అలాగే మేము అందరం టీమ్గా ఫామ్ అయ్యి అందరూ ఒక మంచి మూవీ తీయాలనే ఉద్దేశంతో అందరూ చోట చేరి ఒక మూవీ తీసాం. సారథి ట్రైలర్ చూడగానే మీకు అర్థమే ఉంటుంది, ఇదొక యాక్షన్ ఫిలిం అని. అండ్ ఇట్ హ్యావ్ ఎవ్రీ జానర్స్, యాక్షన్, రొమాన్స్, డ్యాన్స్, ప్రతి కోణం ఉంటుంది. అండ్ చిన్న సినిమా కానీ కథ మాత్రం చిన్నది కాదండి, కథనం మాత్రం చాలా పెద్దది. ఇంత హెవీ స్క్రిప్ట్, ఇంత పెద్ద స్క్రిప్ట్ని కొత్త యాక్టర్స్ మా చేతిలో పెట్టిన భువన్ కుమార్ అల్లం గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ స్క్రిప్ట్ తగ్గట్టు డైలాగ్స్ కూడా రంజిత్ కుమార్ గారు చాలా బాగా రాశారు. అండ్ మ్యూజిక్ కూడా అంతే బాగా వచ్చింది. అండ్ ముఖ్యంగా వస్తే నా పేరు రేవంత్, నేను వైజాగ్లో గీతం యూనివర్సిటీలో చదివాను. ప్రెజెంట్ నేను ఐఏఎస్ఎల్ MBA చేస్తున్నా. సో మూవీ ఫిలింకి ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారంటే ఐ డిడ్ మెనీ షార్ట్ ఫిలిమ్స్, 20-25 షార్ట్ ఫిలిమ్స్. అండ్ నాకు తెలిసినంత వరకు షార్ట్ ఫిలిమ్స్ అంటే షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం, ఎడిట్ చేసి అంతే. అంటే ఫిలిం మేకింగ్ అంటే అంతే అనుకునేవాళ్ళం. కానీ ఒక్కసారి ఇండస్ట్రీకి వచ్చాక ఒక సినిమా తీయడం ఎంత ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని సెన్సార్ అయ్యి రిలీజ్ చేయడం అంతే ఎత్తు. ఎందుకంటే నేను చూస్తున్నాను రిలీజ్ నుంచి చాలా రోజుల నుంచి ఒక సినిమాని ఎడిట్ చేసి సెన్సార్ అయ్యి అది మళ్ళీ వెనక్కి వచ్చి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళి, డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్కి వెళ్ళి చాలా పెద్ద చైన్ ఉంది. అంటే ఒక సినిమాని రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇంత ఆయన ఇండస్ట్రీ కొత్తగా వచ్చినా ఇంత సాహసం చేసి ఇంత పెద్ద స్క్రిప్ట్ని ఇండస్ట్రీలోకి ముందు తీసుకొస్తున్నాం భువన్ అల్లం గారికి లైక్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇట్. అండ్ మేము ఎంత చేసినా మేము ఒక సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని ఎంత పుష్ చేసినా మీడియా సపోర్ట్ చాలా ఉండాలి. అది ఎలక్ట్రానిక్ మీడియా అవ్వండి, ప్రింట్ మీడియా అవ్వండి, యూట్యూబ్ మీడియా అవ్వండి, ఫేస్బుక్ మీడియా అవ్వండి, ఎనీ మీడియా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి వారం, ఒక తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్. ఎందుకంటే టెక్నాలజీలో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. టెక్నాలజీ వచ్చేసరికి జనాలు థియేటర్ వాళ్ళకి వెళ్ళక్కర్లేదు, చాలా వచ్చాయి. జియో వచ్చింది, జియో నెట్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వచ్చింది, ఇంకా నెట్ఫ్లిక్స్ వచ్చాయి. ఎట్లా అంటే ఈ టెక్నాలజీ ఎలా చేసిందంటే జనాలు థియేటర్ వరకు వెళ్ళక్కర్లా, వాళ్ళకి కావాల్సుకున్నది ఇంట్లో ఉన్నట్టుంది. సో ఎట్లా అంటే మనం ఒక సినిమా తీస్తున్నామంటే, ఒక సినిమాని థియేటర్ రిలీజ్ చేస్తున్నామంటే, ఒక ఆడియన్స్ని థియేటర్ తీసుకెళ్లాలంటే మనం ఆడియన్స్ని చాలా పుష్ చేయాలి. కొత్త సినిమాల్లో ఆ పుష్ అనేది కేవలం ఈ మీడియా వల్లే అవుతుంది. సో ప్రతి మూవీకి ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ మూవీకి ఎలిమెంట్ ఏంటంటే అందరం కొత్త వాళ్ళు ఒక హెవీ స్క్రిప్ట్ని తీసుకొచ్చి పబ్లిక్కి చూపించాలనే ఉద్దేశంతో, సినిమా మీద ప్యాషన్తో తీసుకొచ్చామండి. సో ఈ సినిమాకి యాజ్ ఐ సెడ్ సెప్టెంబర్ 24th ఆడియో రిలీజ్ అయింది వైజాగ్లో. అండ్ Jan 5, 2018 రిలీజ్ అవుతుంది మూవీ, గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అండ్ యూ కెన్ ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ థియేటర్స్ ఇన్ మెనీ న్యూస్ పేపర్స్ అండ్ మెనీ థింగ్స్. అండ్ ఈ కంటెంట్ని పబ్లిక్ చూడాలంటే మీ మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ సెడ్ టెక్నాలజీ పెరిగింది, జనాలు థియేటర్కి వెళ్ళాలంటే మనం చాలా పుష్ చేయాలని. సో ఈ పరంగా సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఛానల్స్లో కానీ అందరూ సపోర్ట్ చేయండి. అండ్ ఇది నా మొదటి సినిమాని వచ్చి అందరు ఆడియన్స్ థియేటర్కి వచ్చి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మొదట నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల గారికి చాలా థ్యాంక్స్. అండ్ అనితా రాఘవ్ తనకి తెలుగు రాకపోయినా మూవీ మీద ప్యాషన్ మీద తను ముందు రోజు డైలాగ్స్ నేర్చుకుని మార్నింగ్ వచ్చి నేర్చుకుని షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ సమ్మోయ్ తుమ్లరి, హీఈస్ ఆల్సో లైక్ డబ్ స్టార్ ఇన్, హీ డిడ్ వెరీ రియల్ జాబ్. అండ్ ఫస్ట్ మూవీలో భాన్ చంద్ర గారు సీనియర్ యాక్టర్తో యాక్ట్ చేయడం, ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సెట్లో సీనియర్ యాక్టర్, జూనియర్ యాక్టర్ సెట్ ముందు వరకే, ఒక్కసారి సెట్లోకి వచ్చాక మేము ఆ క్యారెక్టర్ అంతే. సో అలాంటి సీనియర్ యాక్టర్స్ కూడా నేను ఒక క్యారెక్టర్ని, ఆ ర్యాప్ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, కో డైరెక్టర్ గారు ఈ మూవీకి మొదటి నుంచి లాస్ట్ వరకు చాలా హెల్ప్ చేశారు. అండ్ సెంధిల్ గారు అండ్ ప్రొడక్షన్ మేనేజర్ మీరాబాయ్, ఈ మూవీకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. అండ్ ఈ మూవీ January 5th రిలీజ్ కాబట్టి ఈ మూవీని సారథి అనే ఫీచర్ ఫిలిం థియేటర్కి వెళ్ళి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే, మేము ఇంతవరకు చేసాము, మేము కష్టపడ్డాము. సో ఇప్పుడు సినిమాని తీసుకొచ్చి మీడియా ఆడియన్స్ చేతిలో పెడుతున్నాము. ఆ మూవీ ఆడియన్స్ వరకు వెళ్ళాలంటే మీ మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేయాలి. అండ్ చిన్న సినిమా అయినా పెద్ద కథ కాబట్టి, ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మై థింగ్ ఈజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ ఎందుకంటే ఒక ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తేనే హీ కెన్ ఫీల్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. ప్రొడ్యూసర్కి మనీ మిగులుతాయి, ఫిలిం మేకింగ్ అనేది బతుకుతుంది. సో డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ లెట్ ద ఆడియన్స్ బి ఎంకరేజ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ and everyone. Hello everybody. First of all, I want to say thank you to all of you for coming here, because we really need your support. Like press can do wonders for the new stars, newcomers. And about the movie, I want to say that the story was very good. Like when Bhuvan sir told me about the script, I was like very thrilled. I really wanted to work on it because the concept was very good. And like as I don't know Telugu, so Bhuvan sir explained everything very well. He didn't made me feel like that I'm the new person here and I don't know anything about Telugu. Like he used to like when I used to go to the sets, he used to come and he used to sit with me and explain me all the scenes, and that's why I felt very comfortable while working with him. And music is very, very good. Yeah, that's for sure. Music is very good. Locations are amazing. Like I've never been to Vizag, but then I saw Vizag and I was like, oh my god, Vizag is so beautiful. Otherwise I used to think that it's going to be very hot. That's it. And yeah, I want to say making a movie, it's like a team hard work.
So I don't want to take any single person name. I want to say thank you to everybody, for every team member, you know, who did so well, and everybody has worked very hard to be here at this time, at this point. And I would personally encourage all the viewers to go to their nearest theaters to watch the movie, which is releasing on 5th January. And yeah, you should go and definitely watch for me. So I will feel very happy. And I want to, sir, should I continue? So like anybody ask, any guy want to ask any questions? So the movie is gonna release on 5th January, and guys, please say no to piracy. And yes, definitely everybody, all the people, please go to your nearest theater to watch the movie. Please show us love, show us support, and encourage us so that we can work much more brighter in the future. Yeah, thank you. Anu Creations Saridi మూవీ జనవరి 5th రిలీజ్ కావస్తుంది. దీని సందర్భంగా ఈ పాత్రికల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రం విజయవంతమై దర్శక నిర్మాతలకి మంచి పేరుని, ఆర్థిక విజయాన్ని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు జి సురేష్ కుమార్ అండి. నేను కూడా ఒక మంచి ప్యాషన్తో మొదటిసారిగా ఒక చిత్రం నిర్మించబోతున్నాను. దీంట్లో నటించినటువంటి రేవంత్ కూడా హీరోగా నటిస్తున్నారు. మంచి కమిట్మెంట్, డెడికేషన్, ప్యాషన్ ఉన్నటువంటి ఆర్టిస్టు, చాలా ఫ్లెక్సిబుల్గా ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ చిత్ర విజయవంతమే అందరికీ పేరు ప్రఖ్యాతలు రావాలని, మా రేవంత్కి మంచి పేరు రావాలని. అండ్ ఇలాగే ఒక కథని, ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్, ఫిలిం మేకింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్, ఎనీథింగ్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. ఒక కథని ఆడియన్స్లో పట్టుకెళ్దాం. ఇలాగే దర్శక నిర్మాతలు ఎవరైతే కొత్త సినిమాని తీయాలనుకుంటున్నారో అందరినీ ఇలాగే ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ సినిమాని అందరిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.